ఈ రోజు తుని నియోజకవర్గం తుని టౌన్ 23వ వార్డులో తుని మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యనమల దివ్య హాజరయ్యారు. 23వ వార్డులో పర్యటించిన దివ్యకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా దివ్య గడప గడపకు వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో యనమల శివరామకృష్ణన్, పోల్నాటి శాసగిరిరావు, మోతుకూరి వెంకటేష్, చోడిశెట్టి గణేష్, అప్పన్ రమేష్, మళ్ళ గణేష్, దిబ్బశ్రీను, దంతులు శ్రీనివాసరాజు, కుక్కడపు బాలాజీ, చందక గురుమూర్తి, చందక రమణమూర్తి, పూడి సత్యవేణి, ఎనుగంటి వీరబాబు, గొర్ల సాయిబాబా, జనసేన శివ, చోడిశెట్టి భాస్కర్, స్థానిక నాయకులు రావేటి పద్మ, పొలిమేర బాలాజీ, కరి రమణ, రాపేటి గోపి, వేగి గణేష్, మళ్ళ పార్వతి, రాపేటి రవ్య మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఈ అప్పుల భారం ప్రజానికానికి ప్రతి మనిషికి 2 లక్షల రూపాయలు వడ్డీ రూపంలో పడుతుంది. దాంతో దీని ప్రభావం నిత్యావసర ధరల పెరుగుదల, అలాగే పెట్రోల్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు ఎన్నడూ చూడినంత కరెంట్ ఛార్జీలు గత 5 ఏళ్లలో 7 సార్లు పెరిగింది. ఈ వైసీపీ పాలనలో తీరని లోటు అసలు ఈ వైసీపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదు, అలాగే ఏ రంగానికి మేలు జరగలేదు. అలాగే ఒక యువత కానీ, ఒక మహిళ కానీ, ఒక రైతు కానీ ఎవరికి న్యాయం జరగలేదు. తప్పకుండా రాబోయేది మన తెలుగుదేశం, అలాగే జనసేన మన ప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం.